ఎంతైనా మన తెలుగువాడు బాలీవుడ్ అని కొడితే కిక్కుంటుంది. ఒకవేళ బాలీవుడ్ సూపర్ స్టార్ని కొడితే కొత్త ర్యాంప్ అని చెప్పాలి. అలాగా కొత్త ర్యాంప్ అయ్యేలా కొట్టిందంటే ప్రభాస్ మాత్రమే. 2023లో ప్రభాస్ సినిమాకి ఇంకా షారుఖ్ ఖాన్ సినిమాకి క్లాష్ అయింది. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఈ క్లాష్లో ప్రభాస్ గెలిచాడు. ప్రభాస్ సినిమా సలార్ వచ్చేసి షారుఖ్ ఖాన్ సినిమా డుంకీని కొట్టింది. షారుఖ్ ఖాన్ సొంత గడ్డల్లో షారుఖ్ ఖాన్నే కొట్టిన ఏకైక హీరో అంటే ప్రభాసే. సలార్ సినిమా వచ్చేంత వరకు సౌత్ ఇండియన్ సినిమా హీరో నార్త్ ఇండియన్ సినిమా హీరోని కొట్టలేకపోయారు. సలార్ సినిమాతో ప్రభాస్ వచ్చేసి కేవలం తెలుగు సినిమాని మాత్రమే కాదు సౌత్ ఇండియన్ సినిమా మొత్తాన్ని కాపాడాడు. ప్రభాస్ వచ్చేసి ఎవరినైనా ఎదిరించగలడు, ఎవరితో క్లాష్కి వెళ్ళినా గెలవగలడు. అందుకే ప్రభాస్ని రెబల్ స్టార్ అంటారు. గత 100 సంవత్సరాల నుంచి మన తెలుగు చిత్రసీమ ఉంది. 1921లో ఫస్ట్ తెలుగు సినిమా అనేది వచ్చింది. ఆ సినిమా పేరు వచ్చేసి భీష్మ ప్రతిజ్ఞ. అంటే ఈ రోజుకి 104 సంవత్సరాలు అయింది. ఈ 104 సంవత్సరాల్లో చాలామంది యాక్టర్స్ వచ్చారు. స్టార్టింగ్లో చాలామంది లెజెండరీ యాక్టర్స్ ఉండేవారు. ఎస్వి రంగారావు కానీ, ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ వీళ్ళందరూ. వీళ్ళ తర్వాత జనరేషన్లో సూపర్ స్టార్ కృష్ణంరాజు, శోభన్ బాబు వీళ్ళందరూ వచ్చారు. ఇంతమంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నా కూడా ప్రభాస్ లాగా బాలీవుడ్ వాడిని కొట్టలేకపోయారు. అయితే ప్రభాస్ కాకుండా ఇంకో స్టార్ కూడా బాలీవుడ్ వాడిని కొట్టాడు. ఆ స్టార్ వచ్చేసి మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. మన మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ స్టార్గా ఉండేవాడు. ఒకప్పుడు మన ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అంటే అమితాబ్ బచ్చన్. అలాంటి అమితాబ్ బచ్చన్నే కొట్టాడు. అప్పట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ మెయిన్ పేజ్లో ఏముందంటే బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఉంది. అంటే మెగాస్టార్ చిరంజీవి వచ్చేసి బిగ్గర్ దెన్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద అని. రజనీకాంత్ లాంటి ఒక సూపర్ స్టారే అమితాబ్ బచ్చన్ని కొట్టలేకపోయాడు. అలాంటి మన మెగాస్టార్ కొట్టాడు. అందుకే అందరూ చిరంజీవిని మెగాస్టార్ అంటారు. మన ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం ₹1 కోటి తీసుకున్న ఏకైక యాక్టర్ అంటే చిరంజీవియే. నార్త్ ఇండియా మొత్తంలో అంత పెద్ద సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చనే ఇంత తీసుకోలేదు. అంటే అర్థం చేసుకోండి అప్పట్లో మెగాస్టార్ ఔరా అనేది ఎలా ఉండేదో. కానీ మన మెగాస్టార్ క్లాష్లో మాత్రం కొట్టలేకపోయాడు. అంటే అప్పట్లో పాన్ ఇండియా మూవీస్ అనేవి తీయలేదు కాబట్టి క్లాష్ అనేది అవ్వలేదు. సో సినిమా క్లాష్తో బాలీవుడ్ వాడిని కొట్టిన ఏకైక యాక్టర్ అంటే ప్రభాస్ మాత్రమే. ప్రభాస్ వచ్చేసి మన తెలుగు వాళ్ళ పరువుని కాపాడాడు. ఒకప్పుడు మన తెలుగు వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉండేదే కాదు. అప్పట్లో మన మెగాస్టార్ వచ్చేసి ఒక స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్లో ఇలా అంటాడు, గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ. అక్కడే నాగేశ్వర గారి బొమ్మ లేదు. మా మాట సరే సరి, ఇది మన గుర్తింపు. సో చూసారు కదా, ఇలా ఉండేది మన తెలుగు వాళ్ళ సిచ్యువేషన్ అనేది. మీరు అనొచ్చు ఇక్కడ క్రెడిట్ అనేది రాజమౌళికి ఇవ్వాలని. అయితే రాజమౌళితో సినిమాలు రామ్ చరణ్ చేశాడు, అలాగే ఎన్టీఆర్ కూడా చేశారు. ఈ ఇద్దరు హీరోస్కి రాజమౌళి సినిమా కాకుండా వేరే సినిమాలకి 500 కోట్ల గ్రాసింగ్ అనేది లేదు. కానీ ప్రభాస్కి మాత్రం 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కల్కి, ఇంకోటి వచ్చేసి సలార్. చెప్పాలంటే ప్రభాస్ ఫ్లాప్ మూవీస్ కూడా కలెక్షన్ అనేది వస్తాయి. మీరు చూసినట్టయితే సాహో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది, అయినా కూడా 400 CR గ్రాసింగ్ అనేది కొట్టింది. అలాగే ఆదిపురుష్ మూవీ అనేది ఫ్లాప్ అయింది. ఆ సినిమాకు కూడా 300 కోట్ల గ్రాసింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రభాస్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాకి 100 కోట్ల కలెక్షన్ అనేది ఫస్ట్ డేనే వస్తాయి. రాజమౌళి సినిమా ఫ్లాప్ అయితే 100 కోట్ల కలెక్షన్ అనేది వస్తాయో లేదో తెలియదు, కానీ ప్రభాస్ సినిమాకి మాత్రం పక్కా వస్తాయి. సో బాలీవుడ్ వాళ్ళని లెఫ్ట్ లెగ్తో తనిన ఏకైక యాక్టర్ అంటే ప్రభాస్ మాత్రమే. సో ఇది మ్యాటర్. రెబల్స్ కనుక ఈ వీడియో చూసినట్టయితే మాత్రం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.